హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ నీట్, ఎంబీబీఎస్, బీడీఎస్ సంబంధించి అడ్మిషన్స్‌కి సంబంధించిన అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా! ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే సీట్ వచ్చిందో వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్. సో, ఎవరైతే రాలేదో సెకండ్ ఫేజ్ మనకి నెక్స్ట్ ఉంటుంది. దీని తర్వాత అలాగే మనకి మాపప్ రౌండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. లాస్ట్ ర్యాంక్స్ నియర్ బై వచ్చిన వాళ్ళు. సో, నేను నెక్స్ట్ కట్ ఆఫ్ వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను కాలేజ్ వైస్. ఓకే. సో, ఈ వీడియోలో మనం మనకి జాయిన్ అవ్వడానికి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఫర్ జాయినింగ్ మెడికల్ కాలేజ్ ఏమైతే కావాలో ఆ లిస్ట్ అయితే మనం చూద్దాము. అలాగే నాన్ జ్యుడిషియల్ బాండ్ ఫర్ 3 lakhs నాన్ జ్యుడిషియల్ బాండ్ తీసుకెళ్ళాలి కదా! సో, అడ్మిషన్స్‌కి సంబంధించి అది కూడా మీరు ప్రొఫార్మా ఏంటనేది మనకి చూద్దాము. సో, అలాగే ఫీ అమౌంట్ ఎంత పే చేయాలి? సో, అలాగే మనకి సెకండ్ రౌండ్‌కి వెళ్తే ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ ఉంటుందా? లేకపోతే క్యాన్సిల్ అవుతుందా? అలాగే ఫస్ట్ రౌండ్‌లో అలాట్ అయిన కాలేజ్‌లో రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఓకే. ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా చూద్దాం. వీడియోని కంప్లీట్‌గా పూర్తి వరకు చూడండి. సో, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. ఫర్దర్ కంటిన్యూషన్ ఫేజెస్‌లో సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్ నుంచి మీకు అందిస్తుంటాం. మనకి సీట్ అయితే ఎవరైతే అలాటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే మీరు సీట్ అలాట్మెంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ అలాట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకి వెబ్సైట్ ఇది మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో, రిజల్ట్ రాగానే మీకు వీడియో చేశాను. సో, దానికి ఇంతకుముందు ఎవరైనా చెక్ చేయకపోతే ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ మీకు స్టూడెంట్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అన్నది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూనివర్సిటీ ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ నంబర్, నేట్ ర్యాంక్, అలాగే మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగితే సబ్మిట్ కొడితే మీకు అలాటెడ్ సీట్ డీటెయిల్స్ అండ్ మీకు రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలనేది కూడా మీకు అలాట్మెంట్ లెటర్‌లో ఉంటుంది. సో, ఆల్రెడీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది. సో, ఫర్దర్‌గా అందరికి మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నోటిఫికేషన్‌లో మనకైతే యూనివర్సిటీ ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. అలాటెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే యూనివర్సిటీ ఫీ ₹10,000 ఫర్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సెస్ త్రూ పేమెంట్ గేట్‌వే. సో, ఎవరైతే మీకు అలాటెడ్ సీట్స్ వచ్చున్నాయి ఎంబీబీఎస్, బీడీఎస్ కానీ ఫేజ్ 1 సంబంధించి. సో, మీరైతే ₹10,000 ఫీ అయితే మీరు పే చేయాల్సి ఉంది. యూనివర్సిటీ ఫీ 10,000 అయితే మీరు పే చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు కాలేజ్‌లో జాయినింగ్ అప్పుడు ట్యూషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీ ఈస్ టు బి పేడ్ అట్ రెస్పెక్ట్ టు మెడికల్ కాలేజ్. మీకు వచ్చిన మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్‌కి వెళ్ళి మీరు అక్కడ చెప్పిన ఫీ బేస్ చేసుకొని మీరు అక్కడ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ద ట్యూషన్ ఫీ పేయబుల్ ఈజ్ నోటిఫైడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ మనకి గవర్నమెంట్ మీరు నోటిఫై చేస్తుందని చెప్తున్నాడు. సో, ఇక్కడ కోర్స్ ఎంబీబీఎస్, బీడీఎస్ చూస్తే గవర్నమెంట్ కాలేజెస్‌కి అయితే ₹10,000 ఉంటుంది ట్యూషన్ ఫీ పర్ ఇయర్. సో, ఎంబీబీఎస్ ప్రైవేట్, నాన్ మైనారిటీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ వచ్చి 60,000 పర్ ఇయర్ ఉంటుంది. సో, బీడీఎస్ ప్రైవేట్ డెంటల్ కాలేజ్ వచ్చి 45,000 పర్ ఇయర్ ఉంటుంది. సో, బీడీఎస్ ఆర్మీ డెంటల్ కాలేజ్ అయితే 1,60,000 పర్ ఇయర్ అయితే మనకుంటుంది. ఇది ట్యూషన్ ఫీ డీటెయిల్స్. సో, అలాగే మనకి సీట్ అలాట్మెంట్‌కి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి యూనివర్సిటీ ఫీ 10,000 అయితే పే చేయాల్సి ఉంది. సో, దీంతో పాటుగా మీకు మనకి గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మనకి పీడీఎఫ్ అయితే ఇచ్చింది. సో, ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2020. సో, అక్కడ చూస్తే మనకి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలని ఉంది. అలాగే నాన్ జ్యుడిషియల్ బాండ్ ఫర్ 3 lakhs. 3 lakhsకి సంబంధించిన బాండ్ అయితే మీకు సబ్మిట్ చేయాల్సి ఉంది. బాండ్ అంటే అది మీకు ఎక్కడ అవైలబుల్‌గా ఉంటుంది అంటే, సో, మనకి ఫార్మాట్ ఎలా ఉండాలి అనేది అయితే మనకి ప్రొఫార్మా ఇక్కడ ఇచ్చాడనమాట మన వెబ్‌సైట్‌లో కాళోజీ నారాయణరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో. సో, ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ ప్రొఫార్మా ఫర్ బాండ్ ఎంబీబీఎస్, బీడీఎస్ ఆన్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ ఫర్ ₹100 అనమాట. సో, ఇది మీకు ఎక్కడ దొరుకుతుందంటే ₹100 నోటరీ షాప్స్ ఉంటాయి కదా! మనకి హైదరాబాద్‌లో నోటరీ షాప్స్‌లో మీకైతే ఈ స్టాంప్ పేపర్స్, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ దొరుకుతాయి. ఆ స్టాంప్ పేపర్స్ మీద వీడిచ్చిన ఏదైతే మ్యాటర్ ఉందో, సో, ఈ మ్యాటర్ అంతా మీరు అక్కడ దేని మీద ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ₹100 పేపర్ మీద ప్రింట్ ఇచ్చి, సో, ఇదంతా ప్రాసెస్ అంతా మీకు నోటరీ వాడు చేస్తాడు. ఆ నోటరీ వాడి దగ్గరికెళ్ళి మీకు ఈ ఫార్మాట్‌లో కావాలని చెప్తే వాడు మనీ తీసుకొని మీకు చేసిస్తాడు. సో, ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మిస్టర్ లేదా మిసెస్ అని ఉంది కదా! ఈ ప్రొఫార్మా ఫిల్ చేయడానికి ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే ఒకటైతే మీకు సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఒకటైతే పేరెంట్ మీకు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ దాంట్లో క్యాండిడేట్ అనమాట. మీ క్యాండిడేట్ నేమ్ వస్తుంది. సో, సన్ ఆఫ్ లేదా డాటర్ ఆఫ్ మీ ఫాదర్ నేమ్ వస్తుంది. సెలెక్టెడ్ కాలేజ్ నేమ్ అండ్ ఇయర్. ఈ డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ వచ్చినాక ఈ అండర్‌టేకింగ్ ఫార్మ్ దేనికి అంటే, ఇన్ కేస్ ఆఫ్ జాయినింగ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు జాయినింగ్ క్యాన్సిల్ ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే మీరు కంపల్సరీ అండర్‌టేకింగ్ పే యూనివర్సిటీ సమ్ ఆఫ్
3,00,000 రూపీస్. ఓకే. 3,00,000 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో, అది క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే. ఆల్రెడీ సీట్ వచ్చిన తర్వాత జాయిన్ అవ్వకపోతే మీరు ఇది పే చేసి మీరైతే అప్పుడు సీట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దానికోసం అయితే ఇది బాండ్ రాపిచ్చుకుంటాడనమాట. సో, ఇది మీరు ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఈ బాండ్ మీకు యూజ్ అవుతుంది. వాడైతే మీకు 3,00,000 కట్టిన తర్వాత మీకు సర్టిఫికేట్స్ ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా చేస్తాడు. సో, నెక్స్ట్ పైదేమో స్టూడెంట్ నేమ్ మీద, నెక్స్ట్ కిందేమో పేరెంట్ అనమాట. పేరెంట్ నేము, సో, పేరెంట్ క్యాండిడేట్‌కు దాని కాలేజ్ అలాటెడ్ సీట్ సంబంధించి పేరెంట్ అండ్ క్యాండిడేట్ ఇద్దరిది సిగ్నేచర్స్ తీసుకుంటాడు. అలాగే విట్‌నెసెస్ ఎవరైతే ఇద్దరు విట్‌నెసెస్‌కి సంతకాలు తీసుకుంటాడంట. ఓకే. సాక్షి సంతకాల్లాగా. సో, సిగ్నేచర్ వాళ్ళ నేమ్, అడ్రెస్ అయితే మీకు రాయాల్సి ఉంటుంది. సో, ఎవరైనా ఇద్దరితో అయితే మీరు సైన్ చేయించాల్సి ఉంటుంది. క్యాండిడేట్ సిగ్నేచర్ అలాగే మీకు పేరెంట్ సిగ్నేచర్‌తో పాటు విట్‌నెసెస్ కూడా ఇద్దరు ఉండాలి. సో, ఇది 3,00,000 రూపీస్ బాండ్ గురించి. రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ చూస్తే మనకి నీట్ అడ్మిట్ కార్డ్, అలాగే నీట్ ర్యాంక్ కార్డ్, అలాగే ప్రొవిజనల్ అడ్మిషన్ ఆర్డర్ అయితే మీకు నెట్‌లో డౌన్లోడ్ చేసిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీకు ఇవ్వాలి. అలాగే మీకు ఎస్ఎస్‌సి 10th మార్క్స్ మెమో, అలాగే ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, అలాగే స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్ కూడా అడిగాడు. సో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఇవ్వలేదు మనకి. మాక్సిమం 6 to ఇంటర్ అయితే మాక్సిమం సరిపోవచ్చు. సో, లేదా ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు తీసుకున్న నో ప్రాబ్లమ్. సో, టీసీ ఇంటర్మీడియేట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అడుగుతున్నాడు. సో, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్. ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటే మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్, లేదా మీకు నాన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ కాలేజెస్ చదువున్నట్లయితే మీకు రెసిడెన్స్ అవసరం అవుతుంది. లోకల్ వాళ్ళకైతే అవసరం లేదు ఇది. సో, ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఓబీసీ సర్టిఫికేట్ ఈస్ నాట్ వాలిడ్ అని ఇచ్చాడు. సో, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది తహసీల్దార్ ఎంఆర్ఓ. నెక్స్ట్ ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఆఫ్టర్ 1st April 2020 ఆర్ ఓన్లీ వ్యాలిడ్స్ సర్టిఫికేట్స్ ఫర్ ఈడబ్ల్యూసీ కోటా. సో, ఎవరైతే ఈడబ్ల్యూసీ కోటాలో మీకు సీట్ పొందారో వాళ్ళైతే ఈడబ్ల్యూసీ సర్టిఫికేట్ ఆఫ్టర్ 1st April 2020 తర్వాత అయితే మీరు ఇవ్వాలని చెప్తున్నాడు. సో, అలాగే ఆర్మీ, ఎన్సీసీ, క్యాప్, పిహెచ్, ఆంగ్లో ఈ కేటగిరీస్ ఎవరైతే సీట్ తెచ్చుకున్నారో వాళ్ళకి మీరు దానికి రిలేటెడ్ సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీకు ఆధార్ కార్డ్. సో, 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ పైన చెప్పినవి అన్నీ మీకు 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ ఉండాలి. అలాగే మీకు 15 ఎన్వలప్స్ విత్ పర్మనెంట్ అడ్రస్. ఎన్వలప్స్ 15 ఇచ్చాడు. సో, పర్మనెంట్ అడ్రస్‌తో రాసి ఇవ్వాలి అని చెప్తున్నాడు. సో, మీరు ఇది కూడా తీసుకువెళ్ళండి. అలాగే 6 ఫోటోస్ కూడా మీకు అడుగుతున్నాడు. అలాగే నోటరీ బాండ్ ఫర్ 3,00,000 మనం ఇందాక చూపించాను కదా. సో, 3,00,000 రూపీస్ బాండ్ పేపర్ అది మీకు ఇవ్వాల్సి ఉంది. ఇవి 17 సర్టిఫికేట్స్ అనమాట. ఇవన్నీ మీకు ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈ సర్టిఫికేట్స్ మీకు ఎలిజిబుల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అడ్మిషన్ అప్పుడు. ఇవి లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనమాట. ఇవన్నీ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి ఇక్కడ మీకు ప్రిన్సిపల్ సిగ్నేచర్ సైన్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ చూస్తే మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్‌నగర్ చూస్తే మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2020-21. ఎవరైతే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్‌లో జాయిన్ అవుతున్నారో సో, వాళ్ళకి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్‌లో అయితే మనకి ఇది మెన్షన్ చేశాడు ఫీ అమౌంట్. సో, 36,560 ఫర్ జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్‌కి అయితే మీకు పే చేయాల్సి ఉంటుంది. అలాగే 33,060 రూపీస్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే పే చేయాలని చెప్తున్నాడు. సో, ఫీ అమౌంట్‌లో మనకి ట్యూషన్ ఫీ కూడా ఇంక్లూడ్ చేశాడు. సో, 10,000 రూపీస్ ఇందాక చూసాం కదా మనం. 10,000 జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్‌కి. సో, ఎస్సీ, ఎస్టీ అయితే 8,500 అనమాట. సో, అలాగే మనకి ఇంకా ఫీజెస్ ఇచ్చాడు. వన్ టైమ్ పేమెంట్స్ సంబంధించి నాన్ గవర్నమెంట్ ఫండ్ 2,460, అలాగే ఈ లైబ్రరీ ఫీజ్ 4,000, లైబ్రరీ 1,200, అలాగే జిమ్ 3,000, అలాగే స్పోర్ట్స్‌కి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీ ఇలా వన్ టైమ్ పేమెంట్స్ అన్నీ మీకు మొత్తంగా కలుపుకొని మీకు 36,560 రూపీస్ అయితే మీరు జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ క్యాండిడేట్స్ అయితే మీకు ఎస్సీ కానీ ఎస్టీ సో 33,060 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా మీకు డీడీ రూపంలో మీరు చేయాలి. ద అబోవ్ అమౌంట్ షుడ్ బి పేడ్ ఇన్ డీడీ ఇన్ ద ఫేవర్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ డెవలప్మెంట్. సో, డీడీ రూపంలో మీ కాలేజ్ అడ్రస్‌కి ఏదైతే నేమ్ ఉంటుందో మీకు డీడీ నేమ్ సో, దానికి పే చేయాలి. ఈ కాలేజ్‌ది అయితే మనకి కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ జీఎంసీ ఎంబీఎన్ఆర్ అని ఉంది. సో, ఇదైతే మీకు నేషనలైజ్డ్ బ్యాంక్‌లో ఈ డీడీ అయితే మీరు తీయాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది ఫస్ట్ ఇయర్ ఫీజు. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్ సంబంధించి ట్యూషన్ ఫీ విల్ బి టేకెన్. ఓకే. ఓన్లీ ట్యూషన్ ఫీ మనకి కన్సిడర్ చేస్తాడు. మిగతా ఎక్స్ట్రా ఫీజెస్ అయితే ఏమి ఉండవని చెప్తున్నాడు. ఓకే. ఫస్ట్ ఇయర్‌లో మాత్రం ఇది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో, ఇన్ కేస్ ఎవరైనా మీకు ఆల్ ఇండియా కోటా సీట్ అలాటెడ్ క్యాండిడేట్స్ అయితే గనక మీరు 10,000 రూపీస్ ఏదైతే ఉందో యూనివర్సిటీ ఫీ అది కూడా మీరు డీడీ తీయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇది
ఫీ డీటెయిల్స్ సంబంధించి సో, సెకండ్ రౌండ్‌కి వెళ్తే ఫస్ట్‌లో వచ్చిన సీట్ ఉంటుందా? సో, ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీట్ ఉండాలంటే మీరు ఫస్ట్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జాయిన్ అయ్యి మీ సెకండ్ ఫేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్‌లో మీకు సెకండ్ ఫేజ్‌లో వేరే సీట్ వస్తే ఆ కాలేజ్‌లోనే మీరు జాయిన్ అవ్వాలి. ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్‌గా. ఇన్‌కేస్ సెకండ్ ఫేజ్‌లో సీట్ రాకపోతే మాత్రం మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీట్ అయితే ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ ఏంటి ఫస్ట్ రౌండ్‌లో అలాట్ అయిన కాలేజ్‌లో రిపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? సో, ఫస్ట్ రౌండ్‌లో అలాట్ అయిన కాలేజ్ మీతో కంపల్సరీ జాయిన్ అవ్వాలి అనే రూల్ అయితే మనకి పెట్టారు ఇక్కడ. సో, తెలంగాణలో ఉంది. అలాగే మనకి ఏపీలో కూడా ఇదే రూల్ కంటిన్యూ చేస్తున్నారు. సో, మీరు ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళకైతే నెక్స్ట్ ఫేజెస్‌లో సో, ఫేజ్ 2 గానీ, మాపప్ రౌండ్స్ కానీ వీటిలో మీకు ఎలిజిబిలిటీ ఉండదని చెప్తున్నాడనమాట. సో, అలాగే 3 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉండదు అనేది మనకి మెన్షన్ చేశాడు నోటిఫికేషన్. ఒకసారి మీరైతే చెక్ చేయొచ్చు. సో, ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ చూస్తే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే ఆర్ అలాటెడ్ సీట్ యాస్ పర్ దేర్ వెబ్ ఆప్షన్స్ అండ్ దే డు నాట్ జాయిన్ ద కోర్స్ దే విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ సబ్సిక్వెంట్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే. ఎవరైతే జాయిన్ కాలేదో వాళ్ళు మీ నెక్స్ట్ ఫేజెస్‌కి సంబంధించిన కౌన్సిలింగ్‌కి ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నాడు. Candidates hereby informed to that verification of original certificates will be conducted at the College of Admissions, and in any case of any discrepancy, the provisional allotment will be cancelled. సో, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మన కాలేజ్‌లో మీకు ఏదైతే అలాటెడ్ కాలేజ్ ఉందో అక్కడ మీకు జరుగుతుంది. సో, అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ మీకు ఏమైనా మిస్టేక్స్ గానీ, సో, డూప్లికేట్స్ కానీ ఇవేమైనా ఉంటే గనుక అక్కడ మీకు అడ్మిషన్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. So, next selected candidates have to report to the principal for the respective college before last date of joining. సో, లాస్ట్ డేట్ అయ్యే లోపల మీరు ఇచ్చిన టైం ఏదైతే ఉందో ఆ టైం లోపు మీరైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కాలేజ్‌కి. ఓకే. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విల్ నాట్ బి రిటర్న్ టు ద క్యాండిడేట్స్ అన్లెస్ ద క్యాండిడేట్ డిస్కంటిన్యూ ద కోర్స్. మన కోర్స్ మధ్యలో ఆపేస్తే గనుక ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వరని చెప్తున్నాడు. సో, if the candidate slides to other college during the subsequent phases of counseling, the original certificates will be sent to the కాలేజ్ కన్సర్న్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్. ఇన్ కేస్ స్లైడింగ్‌లో వేరే కాలేజ్ వస్తే మనం సబ్మిట్ చేసిన ఫస్ట్ ఫేజ్‌లో సబ్మిట్ చేసిన కాలేజ్‌లో ఉన్న సర్టిఫికేట్స్ అయితే వేరే కాలేజ్‌కి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్తున్నాడు. సో, ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు పే డిస్కంటిన్యూషన్ పెనాల్టీ అమౌంట్ ఇఫ్ దే డిస్కంటిన్యూ ద కోర్స్ ఆఫ్టర్ ద నోటిఫికేషన్ ఈజ్ ఇష్యూడ్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఆర్ లేటర్ టు గెట్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ బ్యాక్ యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్. క్యాండిడేట్ విల్ బి డిబార్డ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ సేమ్ కోర్స్ అండ్ కేఎన్ఆర్‌హెచ్ఎస్ ఫర్ 3 ఇయర్స్. ఓకే. ఎవరైనా కాలేజ్ సీట్ వచ్చిన తర్వాత మీరు డిస్కంటిన్యూ చేయాలనుకుంటే సో, 3 ఇయర్స్ డిబార్ ఉంటుంది. అలాగే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ రిటర్న్ చేయరు అని చెప్తున్నాడు. సో, ఏదైతే ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తే గనక అప్పుడు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్‌లో మీరు మీ సర్టిఫికేట్స్ గానీ, మీ ట్యూషన్ ఫీ గానీ అమౌంట్ అయితే రీఫండ్ చేసుకోవడానికి అవకాశాలుంటాయి. సో, ఇది ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్‌లో మాత్రమే ఉంటుంది. ఆ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వకపోతే తీసుకోవడానికి ఉండదు. సో, ద యూనివర్సిటీ ఫీ వన్స్ పేడ్ షిల్ నాట్ బి రిఫండెడ్. ఏదైతే యూనివర్సిటీ ఫీజ్ 10,000 ఉందో అది మీరు పే చేసిన తర్వాత మళ్ళీ రీఫండ్ అయితే జరగదు అని చెప్తున్నాడు. ఓకే. ఇది ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ రిగార్డింగ్ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ సంబంధించి. ఓకే. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. వీడియో మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.